గణపతిని ప్రపంచవ్యాప్తంగా ఈ వినాయక చవితి రోజున ఒక అంగుళం సైజు దగ్గర నుంచి, అంటే హరిద్రంతో చేసినటువంటి గణపతి సైజు అంగుళమే ఉంటుందండి. అది శాస్త్ర ప్రమాణేచ్ఛ. అంగుళం దగ్గర నుంచి మన హస్తం వరకు చేయాలని చెబుతూ ఉంటుంది శాస్త్రం. అటువంటి గణపతిని ఈ రోజున 100 అడుగుల నుంచి 200 అడుగుల వరకు కూడా తయారు చేసి మాతృక మట్టి గణపతుల్ని ఈ రోజున విశేషంగా ఆరాధన చేయడం మన వ్యాప్తంగా మనం చూడడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యంత ఎక్కువగా తెలంగాణ అందు, మన ఆంధ్ర అందు కూడా గణపతిని ఆరాధన చేయడం జరుగుతుంది. అసలు ఆ గణపతిని, మట్టి గణపతిని ఎందుకు ఆరాధన చేయాలి అంటే, అమ్మవారు సాక్షాత్తు ఆ రోజు తన సమాలోచన నుంచి సమస్త ప్రమద గణాలకి ఆధిపత్యాన్ని చేసేటువంటి గణపతిని సృష్టించేటప్పుడు మాతృక అంటే మట్టితో అమ్మవారు తయారు చేశారు కాబట్టి, అటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి గణపతిని ఆరాధన చేసి మనం లయం చేయడం ద్వారా, అసలు లయం చేయడం ఏమిటంటే గురువు గారిని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు గణపతిని ఎంత సైజు ఆరాధన చేయాలి, గణపతిని అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి, విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ఏమిటండి అని మనం విరోధించినటువంటి అన్యమతస్థులు కూడా ఉన్నారు. కారణం ఏమిటంటే, పంచభూతాత్మకమైనటువంటి గణపతి స్వరూపాన్ని మనం ఏ స్వరూపాన్నైనా కూడా ఆవాహన, ఉద్వాసన అనేటువంటి ప్రక్రియల ద్వారా హిందూ సనాతన ధర్మంలో మనం భగవంతుని ఆరాధన చేయడం జరుగుతుంది. రూలుగా అంగుళం మనకు మొదలుకొని మనం హస్తం వరకే సైజుని మనం పూజించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోజున విరుద్ధంగా అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాలను తయారు చేసి ఆరాధన చేయడం జరుగుతుంటుంది. అది లోకోక్తి కింద లోక సాంప్రదాయంలోకి వెళ్ళిపోయింది. అంత భారీ విగ్రహాలు ఆరాధన చేయాలని చెప్పి ఎక్కడా కూడా శాస్త్ర ప్రామాణికం లేదు. అయితే ఏది చేసినప్పటికీ భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, ఈ పంచభూతాత్మకమైనటువంటి తత్వంలో లయమైనటువంటి మట్టి గణపతిని మాత్రమే మనం ఆరాధన చేయాలి. ఆ మట్టి ప్రతిమను కూడా మనం కలిగితే, గంగలో కలిగినప్పుడు అది కరిగిపోయేటువంటి విధంగా ఉండాలండి గణపతి విగ్రహం. అప్పుడే ఈ ప్రకృతికి మనం చేటు చేసినటువంటి వాళ్ళం కాదు. అటువంటి గణపతి విగ్రహాలని మాత్రమే మనం ఆరాధన చేసి ఈ భాద్రపద శుద్ధ చవితి నుంచి నవరాత్రుల్లో కూడా స్వామివారిని నిత్య నైనందిక కార్యక్రమాల్లో భాగంగా విశేషమైనటువంటి షోడశ ఉపచారాలతో స్వామిని ఆరాధన చేసి వారికి ప్రీతికరమైనటువంటి ప్రసాద కైంకర్యాల ద్వారా పరిపూర్ణ గణపతి అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు అడుగుతూ ఉంటాం. స్వామివారు కూడా సిద్ధి బుద్ధి కోసం ఆయన ఎంతో తపస్సు చేసి సిద్ధిని బుద్ధిని అనేటువంటి శక్తిని పొంది మనందరినీ కూడా జ్ఞానాన్ని మన కలగజేసేటువంటి ప్రప్రథమ దేవత. అటువంటి మహాగణాధిపతిని నవరాత్రులందు, ఈ గణపతి నవరాత్రులందు ఆరాధన చేయడం ద్వారా చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాలు మనందరికీ కూడా గోచరిస్తాయి.